సమస్యలు పరిష్కరించాల్సిన పోలీసే సమస్యగా మారాడు. మహిళను గదిలోకి రమ్మని అసభ్యకరంగా ప్రవర్తించాడు. శ్రీ సత్యసాయి జిల్లా టీడీపల్లికి చెందిన గాయత్రి అనే మహిళ తన బంధువులకు సంబంధించిన కేసులో మడకశిల పోలీస్ స్టేషన్కు వెళ్లింది. ఆ సమయంలో సీఐ రాగిరి రామయ్య కేసును పట్టించుకోకుండా తనను గదిలోకి రమ్మని వేధించాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. విచారణ పేరుతో రాత్రి 10 గంటల వరకు స్టేషన్లోనే ఉంచారని తెలిపింది. న్యాయం కోసం స్టేషన్కు వెళ్లిన మహిళలతో అసభ్యకరంగా మాట్లాడుతూ సీఐ వేధిస్తున్నాడని ఆరోపించింది. వెంటనే రామయ్యపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కోరింది. మా బంధువులు గొడవ పడడం వల్ల నేను మడకశిర పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. జతల ఊరికి సిఐ సార్ దగ్గర కంప్లైంట్ ఇచ్చాము. ఆ సారు వాళ్ళిద్దరిని విచారించకుండా 5 నిమిషాలకు ఒకసారి నన్నే పిలిచి డోర్ వేయమని చెప్పి గంటలు గంటలు నాతోనే మాట్లాడుతున్నాడు. నా పర్సనల్ విషయాలన్నీ, మీ ఆయన ఎక్కడున్నాడు, ఏం పని చేస్తాడు అని చెప్పినాడు. నేను ఒంటరి మహిళా సార్ అని చెప్పినాను. ఎందుకు వదిలేసి ఇట్లా విడిపోయినారు అని అడిగినాడు. ఇట్లా ఏదో ప్రాబ్లం సార్ అని చెప్పినాను. చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏమన్నా పెళ్లి చేసుకునే ఐడియా ఏమన్నా ఉందా అని అడిగినాడు నాతో. అలా అడుగుతూ మళ్ళీ నేను బయటకు వచ్చేసినాను వాష్రూమ్ కని భయం వేసి. మళ్ళీ పిలిచినాడు. వాళ్ళు గొడవ పడి ఉండే వాళ్ళని వదిలేసి మధ్యలో నన్ను పోయిండేదాన్ని 5 నిమిషాలకు ఒకసారి పిలుస్తా అన్నాడు.